అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజమండ్రిలోని ఎపిఫానియా చర్చిని ఎలా అలంకరించారో మీరు చూడండి. దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ కొరకు కొత్త గీతం ఆలపిస్తున్న మన సహోదరులు చూడండి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనం ఎపిఫానియా చర్చికి వచ్చామండి. చూడండి ఎంత అందంగా అలంకరించారో మందిరాన్ని, ఎంత అందంగా అలంకరించారో చూడండి. దేవుని యొక్క కృపను బట్టి ఈ క్రిస్మస్ టైంలో దేవుడు మనల్ని ఎంతో ఆనందింపజేయడానికి ఆయన భూమి మీద మనిషి కుమారుడిగా జన్మించాడు. ఆయన జననం మనల్ని రక్షించడానికి. ఇక్కడ అలంకరించిన ప్రతి విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక గిఫ్ట్ని కూడా మనకి లైటింగ్ రూపంలో అలంకరించారు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే క్రిస్మస్ గిఫ్ట్. క్రిస్మస్ గిఫ్ట్ చూశారు కదా, ఎంత బాగుందో కదా. మళ్ళీ చూడండి ఒకసారి క్రిస్మస్ గిఫ్ట్ లైటింగ్తో ఎలా తయారు చేశారో, చాలా అందంగా ఉంది కదా. అలాగే మన మందిరాన్ని కూడా చూడండి. ఈ క్రిస్మస్, ఈ డిసెంబర్ నెలంతా మనం క్రిస్మస్ చేసుకుంటాం. దేవుడు కుమారునిగా ఈ భూలోకానికి దిగివచ్చాడు. మనుష్య కుమారునిగా ఆయన భూలోకానికి దిగివచ్చాడు. మనల్ని ఆనందింపజేయడానికి ఆయన పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయన పరుండబెట్టారు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనకిచ్చాడు. ఈ డిసెంబర్ నెలంతా ఈ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ఈ సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనం ఈ సంబరాలన్నింటిలో పాలు పంచుకోవాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, క్రిస్మస్ అంటే ఇవ్వడం. క్రిస్మస్ అంటే ఇవ్వడం, కొనుక్కోవడం, మనం ధరించుకోవడం కాదు. లేని వారికి అనేక మందికి పెట్టడమే క్రిస్మస్. దేవుడు తన తండ్రి అయిన దేవుడు కుమారుని మన కొరకు ఎలా పంపించాడో, మనకున్న దాంట్లో మనం అనేక మందికి మనం పెట్టేవారిగా ఉండాలి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.